కాసుకోరా తప్పుకోరా ఈ పండుగ తప్పేట్టు చూపిస్తా కాసుకోండి దొంగ సచ్చిన వాళ్ళారా పాలని నేలపాలు చేస్తారా మిమ్మల్ని గొయ్యి తీసి గోతిలో పెట్ట ఆగండి ఒరే పండు దొరకకుండా పారిపోతావరా మీ మామతో చెప్పి నీ రోగం కుదిరిస్తాను రే కాయలు అవి ఎవరు కొయ్యకుండా కళ్ళు కాయలు కాసేట్టు చూడాలి తెలిసిందే అతగేనండి అన్నట్టు అయ్యగారు కాయల మీద అంకెలు ఏమని చెప్పారు కాయల మీద అంకెలు ఎత్తే బాగోదు బాగోదురా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి కాయ మీద అంకేయాల్సిందే లేకపోతే అయ్యగారు ఊరుకో రే మీ దొంపల దగ్గర రే రే ఆగండి పండు ఆగరా ఏమిట్రా అప్పుడే వచ్చేసావు బడిలేదా ఏమిట్రా ఏమైంది నాకు ఇక్కడ దాక్కోవాలనిపించింది దాక్కున్నాను వాడు అలా దాక్కున్నాడు అంటే కొంప మీదకి ఏదో గొడవ తెచ్చాడన్నమాట అదే ఏమిటయ్యా ఏం జరిగింది ఏమవటం ఏంటండి మీ పండు కర్రా బెల్ల ఆడతా నా పాలకొండ బద్దలు కొట్టేశాడు నాకు 5 రూపాయలు నట్టం మా కూరగాయలన్నీ కాలంలో పట్టేటట్టు తోస్తాడండి మీ పండు నా పిడకలన్నీ తొక్కేసి నాశనం చేసేస్తాడు బాబు అంతేనా మా పాపారావు గారు మామిడి తోటలో చేరి కాయలని కోసేసి నానా అలరి చేశాడు నీకేమైనా బుద్ధి ఉందటయ్యా ఉందా అని ఏమని లేకపోతే చిన్నపిల్లలు అలర్ట్ అయిపోతే పెద్దవాళ్ళు నువ్వు నేను చేస్తా ఉంటాయా కొడతారా ఎవరి కర్మ కొడతానా పగలు తీస్తానా లేకపోతే పిడకలు పోయిన ఒకడు కుండలు పగిలిన ఒకడు మామిడికాయలు పోయిన ఒకడు ఇవేవో పెద్ద నేరాలు అన్నట్టు క్రియేట్ చేయడానికి వచ్చారు మీకు చిన్నపిల్లడని ముద్దేమో కానీ మాకు మాత్రం కడుపు మండిపోతుంది మాకు నట్టం ఎవరుతారు మరి ఆ ఏడు పేద ముందాడొక అనవసరంగా మావాడిని ఆడిపోసుకుంటారు ఎందుకు ఎవరెవరికి ఎంత రావాలో చెప్పండి మొహన్ పారేస్తాను నా 5 రూపాయలండి నాది 20 రూపాయలు నా 10 రూపాయలు బాబు తీసుకెళ్ళి పంచుకోండి వెళ్ళండి అయ్యా మా పాపారావు గారి బాకీ తీర్చడం పోయి మీ వాడు చేసిన ఈ విధ్వంసకాండకు మీ దగ్గర ఉన్నదంతా దానం చేసేస్తే ఎలా పెద్ద ధర్మదాతరా చిచి నిన్ను కొట్టిన ఒకటి కుక్కను కొట్టిన ఒకటి ఆ విషయంలో పాపారావు నేను చూసుకుంటాం కానీ ముందు ఒరే పండు రాను రాను నీ అల్లరి మితిమీరిపోతుంది చాలు ఊరుకోండి ఊళ్ళో వాళ్ళు తిట్టారు ఇక మీరు మొదలెట్టారా తల్లి తండ్రి లేని పసివాడు ఏదో చిన్న తప్పు చేసినంత మాత్రాన అలా విరుచుకు పడతారేమిటి అమ్మా మహాతల్లి నీ మనవణ్ణి పొరపాటున ఒక మాట అన్నాను నన్ను మన్నించు ఇదిగో వాడు ఆకలి మీద ఉంటాడు కానీ తీసుకెళ్లి అంత వెనముద్ద తెచ్చి వేడి వేడిగా నాకు అంత అనుమతి కావాలి అలాగే బాబు పద ఇదిగో పానకాలయ్య ఈ కోడి పెట్టుకుని నాకు అప్పు ఇవ్వమని మీ సావుకారి గారికి చెప్పు నేను పొలానికి వెళ్ళాలి నువ్వు పొలానికి ఎడితే నాకే పెంట కుప్పల మీదకి ఎడితే నాకేంటయ్యా అప్పు కోసం వచ్చిన వాడు ఇచ్చేదాకా చచ్చినట్టు పడి ఉండాల్సిందే ఎవరి మీదరా తెగిసుకుంటున్నావో ఇంకెవరి మీద అప్పులోళ్ళు ఓ మందొచ్చి పడిపోయారండి అవ్వ ఈ చుట్టుపక్కల 10 ఓళ్లలో ముగ్గుబొట్ట పేడబొట్ట చీపిరి కట్ట కోడిపెట్ట ఎట్లాంటి అడ్డమైనవన్నీ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేది మనమే కదా మన దగ్గర రాకపోతే ఇంకెవరి దగ్గరకు వస్తారు అనవ్వ ముందు ఇవాళతో అయిపోయిన బాకీ రెండు చూడు వాళ్ళ పేరు కొట్టేసి వాళ్ళ సామాన్ నొక్కేద్దాం చింతల చిన్నారావు ఒక చొక్కా 3 కుట్లేసిన లాగు పెట్టి 3 బావలా పట్టుకెళ్ళాడు టైం అయిపోయింది అయితే సొమ్మందే నొక్కి చాకలి బసవమ్మ చీపురు కట్ట చిల్లి చెంబు పెట్టి 5 రూపాయల 20 పైసలు పట్టుకెళ్ళి టైం అయిపోయిందా టైం అయిపోయింది అయితే నొక్కి నాది నోరు ఈ పావల నీదే అసలు నీ ఒంటి మీద సొక్కా కూడా లేదు కదా ఇది ఎక్కడి నుంచి పడిందిరా నిజమే అనుకోండి కానీ చూడడానికి నా పావల లాగానే ఉందండి నీదైనా నాదైనా నీ తాతదైనా నీ బాబుదైనా ఈ దేశంలో చూడటానికి పావలాలన్నీ ఒక రకంగానే ఉంటాయండి అయ్యా కాకపోతే ఈ పట్టం నా దగ్గర నుంచి పడింది కాబట్టి ఇది నాది అయ్యా తమరొంటి మీద కూడా చొక్కా లేదు కదా మరి ఎక్కడి నుంచి పడ్డట్టు నీ ఎవ్వ నా గోచిలోంచి పడిందిరా అబ్బే కాదండి అయ్యా అమ్మాయి ఇది నాదని చెప్పాను వెళ్ళి లెక్కలు చూసుకో ఏమేరండి ఆ పావల అదేనమ్మగారు ఊడుస్తుంటే బొడ్డొంచి కింద పడిపోయింది మరి ఆ ముక్క ఆయనతో చెప్పొచ్చు కదా చెప్పనమ్మగారు అది ఆయన అంటుంటే సర్లే ఆ పావలకి ఇంకో పావలా నేను ఇస్తాను బయట ఎక్కడ చెప్పక ఏమిటో ప్రతి వాళ్ళని పిండి పిండి డబ్బు సంపాదిస్తారు అయినా కక్కుర్తి తీరదు కర్మ పాపరావు పాపరా మీరే భూషణం గారు వడ్డీ తెచ్చేశారా చక్ర వడ్డీయా బారు వడ్డీయా మీరు ఏ పేరుతో పిలిచినా అది వడ్డీయే ఏం భూషణం గారు ప్రతి నెల వడ్డీ అయితే కడుతున్నారండి అసలు ఎప్పుడు తీరుస్తారో ఏంటో తీరుస్తానయ్యా నా కొడుకుతో వ్యాపారం పెట్టిద్దామని మీ దగ్గర అంత పెద్ద మొత్తం అప్పు తీసుకున్నాను దేవుడు చిన్న చూపు చూడడంతో తిరుపతి నుంచి వచ్చే కొడుకుని కోడల్ని ప్రమాదంలో ఒకేసారి పోగొట్టుకున్నాను ఉన్నంతలో వడ్డీ కడుతున్నానుగా అసలు కూడా తొందరలో తీర్చేస్తానయ్యా అయ్యారు
ఈసారి భూషణం గారు 300కి 100 తెచ్చారండి. 4 రోజుల్లో మా అబ్బాయి తద్దినం ఉంది. 10 మందికి భోజనాలు పెట్టాలి. ఖర్చులుంటాయి కదా అని ఈసారి తక్కువ తెచ్చాను. ఈ నెలలో మిగిలిన వడ్డీ, వచ్చే నెలలో వడ్డీ కలిపి వచ్చే నెలలో ఇస్తాను. మీరు కాబట్టి ఊరుకుంటున్నానండి. అసలు వడ్డీల్లో తేడాలు వస్తే నేను ఒప్పుకోనండి. నా మీద దయదలిచినందుకు చాలా సంతోషం. వస్తాను. ఎస్ కోటేశ్వరరావు స్పీకింగ్. హలో అమ్మా అమలా నువ్వా? ఏమిటమ్మా ఏం చేస్తున్నావు? పరీక్షలు డాడీ. బాగా రాస్తున్నావా? సరే సెలవులు ఇవ్వగానే వెంటనే బయలుదేరి వచ్చేయి. వచ్చే ముందు నువ్వు ఫోన్ చేయి, ఎయిర్పోర్ట్ కారు పంపిస్తాను. తప్పకుండా. ఉంటానమ్మా. ఏమిటి తమ్ముడు, హైదరాబాద్ లో పరీక్షలు ముగించుకుని అమ్మాయి వచ్చేస్తుంది ఏంటి? అవును కాంతమ్మా, 2-3 రోజుల్లో పరీక్షలు అవగానే వచ్చేస్తుంది. అమలు వస్తుందనే మాట వినేసరికి వీడి మొహం చింకి చాటంత అయింది. చాటంత కాదే, కంచం అంత అయింది. కాబోయి పెళ్ళవ రాబోతుందనేసరికి ఎంత సంతోషమో పిచ్చి వినవకి. బావా, కోటేశ్వరరావు బావా. ఎవరు? బావా పేరుండవా? ఏమిటయా హఠాత్తుగా ఎలా వచ్చేసావు? ఉంది బావా, పట్టుకున్న దాన్ని పోగొట్టుకుని చెట్టంత కొడుకుతో మిగిలి ఉన్నాను. కావలసిన వాడివి, నాన్న వాడివి, నిన్ను చూసినట్టు ఉంటుంది, నీకు చేతనైన సహాయం చేసినట్టు ఉంటుందని ఇలా వచ్చాను. ఒరే తిరుపతి, మావయ్యకి దండం పెట్టరా. మేనమావే కాదురా, నీకు కాబోయే మావగారు కూడా నువ్వు భక్తిగా దండం పెట్టు. కోతులా ఉన్నాడు, నడువు చావడలేదు, దండమే పెడతాడు. నాకెందుకయ్యా దండాలు, మీరు వచ్చినందుకే సంతోషంగా ఉంది. ఏదో మా పాపారావు అన్నయ్య ఊళ్ళో పొరవ పుట్రా చూసుకుంటున్నాడు కదా, ఇక నేను ఇక్కడే ఉండి నీ కష్టం సుఖం చూసుకున్నావని. చూసుకోవాలనుకునే మనుషులు తక్కువ అనుకుంటున్నావా? మేమంతా బాగానే చూసుకుంటున్నాం. సరేలే కాంతమ్మా, చూడు ఇక నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అవి చూడు. మీ స్నానాలు అవి కానివ్వండి. అలాగే బావా, అలాగే. నాన్న పద నాన్న, ఆకలేస్తుంది. ఏమయ్యా గంటయ్యా, నీ కొడుకు ఏడాది నుంచి అన్నం పెట్టట్లేదే, ఆకలితో ఆవురు ఆవురుమంటున్నాడు. మావాడు కూడా నీ కొడుకులాగే ఇక్కడే 4 ఏళ్ల బట్టి బిచ్చాన వేస్తే దుగ్గు తయారయ్యేవాడు, ఆకలి గురించి మాట్లాడకపోయేవాడు. నువ్వు పదరా. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయనగా. నా పాట నాకే అర్థం కాకపోతే నీకు అర్థం కాకపోతే నాగంట్రా, నా ఇష్టం. పళ్ళు రాలిపోతాయి. ఎవరు రాబడు? ఎక్కడికి వెళ్ళి కూర్చో. నేను కూర్చున్నా, నువ్వే కూర్చో. పండు కూర్చో. కూర్చో. రే బాబు పండు, ఇవాళ చదివించాలు, ఇంటికి వెళ్ళండి. పదండి పదండి. అంత లైన్ లో రండిరా. టంకు టక్కు టంకు టక్కు టంకు టక్కు టంకు టక్కు. నువ్వు నీ ఇంటికి వెళ్ళరా. నేను కూడా వస్తానండి. నేను ఎక్కడికి వెళ్తున్నావు తెలిసి కూడా నువ్వు నాతో వస్తానన్న పళ్ళు రాలిపోతాయి. నీకేం పని పా. ఒరేయ్, నల్లగా తుమ్మ ముద్దులాగా నెత్తిన కొట్టేసుకెళ్తున్నాడు. ఎవడరా వాడు? నాయనోయ్, భయం వేస్తుంది. దెయ్యమేమో. కాదు, దొంగడేమోరా. అదిగో తాకలు తుబ్బిట్లోకి వెళ్తున్నాడు. ఒరేయ్, మా మామ పొద్దున ఎర్రలాగు తెల్లచొక్క వేసింది, అవి పట్టుకుపోతాడేమోరా. ఈ ఊరందరికి పెద్ద సౌకర్యం. దొంగలాగా అర్ధరాత్రి పూట నీ కొంపకు వస్తానంటే నీ మీద నాకు ఎంత ప్రేమో ఆలోచించుకో. చాలండి, నా మీద ప్రేమే తప్ప ఇంతవరకు నాకు నగన్నా చేయించారా, ఓ సిరేనా కొని పెట్టారా? అలాకొకటి నాయన్ని నీయే కదంటే పిచ్చి మోటమా. దొంగ! ఓరి నాయను, నీ కొంప ముందే అనుకుంటానే కేకలో. ఏంటో పండు, ఏమైంది? మరే సుబ్బీట్లో దొంగ దూరాడే, దాన్ని ఏం చేస్తున్నాడు ఏంటో చూడు. తప్పండి. ఏమే సుబ్బి, ఎవడో దొంగ లోపలికి వచ్చాయంట? దొంగోడా, ఇక్కడికి ఎవరు రాలేదు బాబు గారు. మేమంతా దొంగడు తోట మా కళ్ళారా చూసాం. ఎరా నా ఎర్రలాగు చొక్క ఎత్తుకుపోతాడేమో. ఎత్తకండి రా. ఎవరు లేరు బాబాయ్, పదండి. ఒరే పండు, మంచం కింద కాళ్ళు కనిపిస్తున్నాయిరా. తప్పుకో. పాపారా బాబాయ్, నువ్వా? మంచం కింద దూరావేంటి? నా ఎర్రలాగు చొక్క ఎత్తుకుపోదావనా? నీ ఎర్రలాగు చొక్క ఎవరికి కావాలరా? అయితే మేము విన్నది నిజమే అన్నమాట.
పైకి పెద్ద మనసులో ఉండి ఏటయా ఈ బుద్ధులు? చిచ్చి, మహాలక్ష్మి లాంటి భార్య ఇంట్లో ఉండగా ఇదేం పనే? పంచాయతీలో పెట్టండి, పరువు ఏమవుతుంది? ఇకనైనా ఇంటికి వెళ్ళి గౌరవంగా బతకవయ్యా. వచ్చే సుబ్బే, ఇలాంటి పనులు చేసామంటే ఊరు నుంచి ఎక్కేస్తాం, జాగ్రత్త. నా ఎర్లాగు చొక్కా ఎత్తుపట్టలేదు కదా? నిన్ను చంపిన పాపం లేదురా. ఇదిగో సుబ్బే, మర్యాదగా నా ఎర్లాగు చొక్కా తెచ్చింటేవు పదనరా.